తీసుకున్నాం ఎవరైతే లేబర్ వెళ్ళిపోండి ధర్రీలు ఎక్కించారు. అది అంతే ఎట్లయితే సార్ మన కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, స్టేలు ఉన్నాయి, సెంటర్ స్కూల్ ఉన్నాయి, అన్నీ హైదరాబాద్ వచ్చి మొత్తం కూల కొట్టేసినాము. మనకు హాస్టల్ కోట సర్వే చేయమంటే తెలియజేశాడు వచ్చి ఫోన్ చేయగానే. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు? రానియండి, ఏడీ వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు రాని రాని ఏముందబ్బా రాస్తారు ఏమైతే మనం పిలిస్తే రాలేదు సార్. సర్వేకి ఫోన్ చేయగానే వెళ్ళిపోయారు, పేరు చూసుకోండి ఆపేసి వెళ్ళిపోయారు వచ్చి అట్లా అయిపోయింది సార్. పిలవగానే ఎట్లా వస్తున్నారు? లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా నేను ఆఫ్ చేస్తాను, నీట్ చేసి సార్ సర్వే జరుగుతుంది మరి అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా. దొంగలు లేక ఏడికెళ్ళి రాలేరు. నీకు ఏ డాక్యుమెంట్ కావాలని ఇస్తాం. దయచేసి ఎవరిని కడుపు కొట్టకండి, అన్యాయంగా చేయకండి. నిమిషం ఆగన్నా, భువన్ సార్లు రాని ఏం చేస్తారో రాని. భువన్ సార్లు పైలు వాళ్ళు అందరు రాని, నేను ఒక్కనే ఉంటాను. పైలు వాళ్ళు కూడా రాని. అదేంటున్నా ఇలా చెప్పండి పోలీసు వాళ్ళకి. ఆ బెటాలియన్ వెనకాల గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు? దయచేసి అన్ని ఇలా చాలా మంది గరీబ్ వాళ్ళు ఉండరు. అన్యాయం చేయకండి సార్, దండం పెట్టి చెప్తారు. మీరు ఏం చెప్పిన ఇక్కడ చేయొద్దు సార్. నేను చేయని, మీరు ఏం చేస్తారో చేయండి. మమ్మల్ని బాబు మీరు చేయొద్దు. హైదరాబాద్ వచ్చి కూలగొట్టిపోయారు. సర్వే ఎట్లా చేస్తారు? సర్వే ఫ్లాట్లలో సర్వే చేయమని ఎవరు చెప్పారు?
ఒక గజం కూడా ఖాళీ లేదు సార్. సర్వే చేయడానికి లేదు. ఇవ్వండి అది ఇవ్వండి ఒక రాసింది ఏం కదా. అసోసియేషన్ మొత్తం అండి, అసోసియేషన్ అండి ఫ్లాట్ వాళ్ళు కూడా కావాలంటే అన్ని పేర్లు ప్లాంట్తో సహా డాక్యుమెంటేషన్ కట్టగట్టి టైం ఇవ్వండి, మొత్తం కట్టగట్టి ఇచ్చేస్తే ఎన్ని ప్లాట్లోనే కట్టగట్టి ఇచ్చేస్తారు. ఎవరు ఆఫీస్కి వచ్చిరా? ఆఫీస్ వచ్చినావు కదా ఇంటికి, నువ్వు కదా వచ్చింది సార్. మీకు ఇస్తాం కదా ఇవి మళ్ళీ నువ్వు చెయ్యరాదు. కాపీ అయితే నువ్వు నడు, మళ్ళీ ఆఫీస్ నడు మరి అన్నీ ఇస్తాం సార్. మేము ఆఫీస్కే వస్తాం సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆఫీస్కే వస్తాం. హైకోర్టు ఆర్డర్ ఉందా? వచ్చినా మేము చెప్తున్నాం కదా, వచ్చిన తెలవకు వచ్చినామేమో. వచ్చినా పర్వాలేదు, ఇక్కడ కొంత చేయడానికి లేదు. ఇక్కడ అందరు ఓనర్లు వీళ్ళంతా టోటల్ ఇంకా అందరినీ పిలిపిస్తాం. ఒక గంటకు వస్తే మొత్తం పిలిపిస్తాం అందరినీ. కట్టుకోమని సార్ మాకు పహానీలు ఇక్కడ ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, పంచాయతీ హౌస్ పర్మిషన్ ఇచ్చింది, మాకు అన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఇచ్చేస్తున్నారు. రోడ్లు బ్లాక్ చేయొద్దు, రోడ్లు వెళ్ళొద్దు, పార్క్ వెళ్ళొద్దు. బోర్డు కూడా పెట్టారు హైదరాబాద్ చూడండి, ఎక్కడ రోడ్లు ఉన్నాయో రోడ్స్ అన్ని డిమార్క్ చేశారు. హైదరాబాద్ బోర్డు పెట్టిపోయిందా చెప్పి నేను పొజిషన్కి వెళ్ళండి, రోడ్స్ చేసుకున్నాను. మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద 50 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్లు, 25 ఫీట్ రోడ్లు కూడా ఎడగొట్టి వెళ్ళారు వాళ్ళు. రోడ్లే కాదు సార్, ప్లాట్లు. 2012 హౌస్ పర్మిషన్ ఇచ్చింది రూములు కట్టుకోమని. మా కరోనా ముందాక మా ఆయన రాళ్ళు, తీగలు, బోట్లు అన్నీ ఉన్నాయి. మన ఆ రోజు ఎంఆర్ఓ గారు దేనికి వెళ్తే ఒకసారి అన్ని ప్లాట్లు అయింది, అది మేమేం చేయలేమని చెప్పారు. ప్లాట్లు అని చెప్పి ఏం చేయలేదు, సర్వే చేస్తారు. మొత్తం సబ్మిట్ చేస్తాం సార్. సార్ మీకేమన్నా వాళ్ళు కొరత అడిగారా మిమ్మల్ని? ఏమన్నా వాళ్ళు ఏమైనా అడిగారా? కాదు, ఈ మధ్య ఏం చేస్తారంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తీసుకొచ్చి కోర్టు కమిషన్ అపాయింట్మెంట్ ఒక మనిషి తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ ముసలు కూడా జరుగుతున్నాయి. అందుకోసం అట్టేమని వచ్చారా? మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్కి, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మేము లేనిపోయింది మళ్ళీ మీరు మా మీద ఆడపడుతున్నారు. మా అబ్బాయి పంపించమని చెప్పి మళ్ళీ వాళ్ళు వీడియోలు తీస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. అసలు సార్ అన్నోన్ పర్సన్ ఏం సమస్య సార్? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సార్ బాబు ప్రతి వాళ్ళు డాక్యుమెంట్ చూపిస్తాం, చూపిండి. మన ఈడు ఉన్నలే కాదు, వీళ్ళు ఎన్ని సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయో మొత్తం ఒక్క గజం లేకుండా ఇస్తా. ఒక గజం ఖాళీ లేదు సార్. ఇలా ఎవరు బయట వాళ్ళు ఎవరు అందరూ ఓనర్స్ మేముంది. ఈసీతో సహా ఇస్తాం మొత్తం. డాక్యుమెంట్స్ ఏమే ఉన్నాయి, జిరాక్స్ చూపిస్తాం అందరికి. బౌన్సర్లు ఎవరు అక్కడ ఇచ్చారు, చేస్తారు, అందరం చేస్తారు. చేసేవాడిని కొడతారా? కొట్టని ఏముంది? నువ్వు కుదుతాడంటే కుదుతారంటే మొత్తం మొత్తం కూర్చున్న వాళ్ళందరూ ఉంది.
ఏమి బయట వాళ్ళని పిలిపించి మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. మా ప్లాట్లను ఓడగొట్టుకొని నేను సర్వే చేసి కోఆపరేట్ సార్. ఇది మీరు కోఆపరేట్ చేయాలంటే ఏం చేయాలి సార్? మేము సంజీవ్ రెడ్డినే సార్. పెన్షనాలు ఏంటి సార్? ఈ ప్లాట్లు కంటే ప్లాట్లు నా ఎక్కువ ప్లాట్ల సార్. సార్ మీరు ప్రొడక్ట్ చేసి మీరు ఉన్న కదా ఇలా ప్లాట్ల తరఫున కాదు సార్, ఇది భూమి గుంజుకోవడానికి వచ్చారు. ప్లాట్ల తరఫున ఆయన గవర్నమెంట్ వచ్చింది సార్. ఇలా అసలు అలా చెబుతలేదు చూడండి ఇదివరకు లేడీస్ని లేడీ కానిస్టేబుల్ అదే వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ కూడా షటర్ దగ్గర లాగా ఉంటారు నా డౌట్. పోలీస్ అనా మొత్తానికి అరెస్ట్ దాని బస్సు కూడా బస్సు అరెస్ట్ చేయడానికి బస్సు కూర్చుంటే కంప్లైంట్స్ ఇచ్చేసి నాకు ప్రజెంట్ చేయడమో సారే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇల్లీగల్ సర్వే కాబట్టి మీ ప్రొటెక్షన్ మీరు చేయండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. సర్వే లేదు సార్, సహా వచ్చింది సార్. ఎందుకంటే బౌండరీ సార్ మొన్న 195 కూడా అట్లా ఆపేశారు సార్. నేను ఒకటే అడిగాను సార్, మాకు 2 రోజులు టైం ఇవ్వండి, మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం. మేము సబ్మిట్ చేయకపోతే మేము డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ మీరు సర్వే చేసుకుని ఎవరు రావని కూడా చెప్పాము. వాళ్ళు ఏం చెప్పారు, సర్వేర్ వస్తాడండి, సర్వేర్ వచ్చినప్పుడు ఆయనకి మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఏడీ గారు చెప్పారు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, ఆయన సర్వే ఆపితే కనుక మీరు వచ్చేప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పారు ఏడీ గారు. ఏం మాట్లాడుతుంది ఇప్పుడు ఆయన కూర్చున్నాడు. అందుకే సార్ ఇది జరిగేది కాదు. చెప్పింది కదా అర్థమవుతుంది సార్ మీకు. ట్రాన్స్లేషన్ అవుతుందా, ఇన్ఫెక్షన్ పనిచేస్తుందా చేయడానికి? ఓకే మళ్ళీ ఈ కాలం మీకు తెలుసు, మీకు ప్రతిసారి కూడా అందరి చేస్తాం కానీ ఇప్పుడు ఓన్లీ సర్వే మాత్రం చేస్తారు. నేను మాట్లాడుతాను కదా, నాకు తెలియదు కదా, నేను ఇప్పుడే వచ్చినాయి కదా. ఓకే చేస్తారు. మీరు ఇమ్మీడియట్గా కొంతమంది వెళ్ళేసి అక్కడ వెళ్ళి రెవెన్యూ వారికి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇస్తారా, ఏమి ఇస్తారా ఇవ్వండి, తర్వాత హైదరాబాద్కి ఇస్తారా ఇవ్వండి. ఓకే అంతే, దాంట్లో ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఓకే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ప్యాంట్స్ ఫిక్స్ చేసినంత మాత్రం దీన్ని ఎవరు తీసుకెళ్ళేది కాదు, మీరు ఇల్లే వెళ్తున్నారు. సర్వ్ మీరు అనుకుంటారు ఓన్లీ సర్వే చేసేది ఏం చేయరని. ఒక్క నిమిషం సార్, వీళ్ళు ఓన్లీ సర్వే మార్కింగ్ చేయడానికి వచ్చారు. నాకు తెలిసినంత వరకు ఒక 50 మంది ఆడ లేబర్ మెటీరియల్తో రెడీగా ఉన్నారు. వినండి సార్, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. ఆడ ఒక 20 మంది లేబర్ ఉన్న గడ్డపార్లు గంపల పార్లు పట్టుకొని వచ్చారు. మీరు చెప్తే బేటనే ఉన్నారు ఇక్కడ 50 మంది ఉండాలి ఉన్నారు. దాని అర్థం ఏంటి? సార్ విషయం చెప్పింది మేము అట్లా వచ్చి అతని దగ్గర నుంచి చేయించాం. అట్లా ఇది ఓన్లీ ఇది వచ్చింది మాకు ఇచ్చింది కూడా లెటర్ ఇచ్చింది ఓన్లీ సర్వే చేయమని మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మేము అది మాత్రం ఇచ్చేస్తాం. కానీ అర్థం చేసి ఇప్పటికీ చేయండి. ఇప్పుడు ఉన్నారు టీం ఉన్నారు, లేడీస్ వచ్చారు. ఆ లేడీస్ ఎంత వచ్చారు నాకు అర్థం. లేడీస్ ఎంత పిలిచారు, ఒక 20 మంది ఉన్నారు లేబర్. ఫస్ట్ అయితే ఇది ఒకటే వీళ్ళకి వచ్చింది ఓన్లీ సర్వే మార్కింగ్. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, పంచాయతీ కూడా పర్మిషన్ ఇచ్చింది. హౌస్ కట్టుకోమని అన్ని ఎంఆర్ఓ కూడా ఉన్నాయి సార్. నాకు తెలుసు
సార్ ఇప్పుడు సర్వే జరిగితే ఒక నిమిషం సార్, సర్వే ఇప్పుడు 185, 186 కూడా 185 కూడా 186 అని చెప్పి సర్వే చేసి ఇచ్చారు మొన్న. ఒక నిమిషం సార్, అది సుప్రీంకోర్టు కొట్టేసింది మొన్న. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది, అది కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది చల్లదని చెప్పేసి. కానీ ఇది ఎట్లా చేస్తారు? ఇది అది కొంతమంది నోటీస్ అని ఇచ్చారు సార్, ఇది మన నోటీస్ కూడా లేదు. నేను గొడవ జరుగుతుంటే అక్కడ కూర్చుంటే ఎవరో వచ్చి రేపు సర్వే ఉంది దమ్ముండి ఆపుకోవడం చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరు అర్థం కాదు సర్వే ఉంది దమ్ముండి ఆపుకోండి. నేను ఇమీడియట్లీ ఎంఆర్ఓ గారికి చేశాను సార్, నేను పంపించాను సార్, చాలా సపోర్ట్ చేశారు. ఎంఆర్ఓ గారికి చేస్తే ఏమన్నారంటే నాకు సంబంధం లేదు, మీరు ఏడీ గారికి చేశారు. ఏడీ గారికి చేస్తే బాబు సార్ నీకు నాకు సార్ సర్వే ఆపుదని చెప్పట్లా, నాకు 1 డే టైం ఇవ్వండి. మేమందరం మాకు ఈవినింగ్ 8 తెలిసింది మాకు. ప్రొద్దున మీరు వచ్చి ఆఫీస్కి వచ్చి 10 అవుతుంది, మాకు 1 డే టైం ఇవ్వండి, మేము వచ్చి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. ఏంటంటే చైర్లు గీర్లు కూడా పట్టుకొచ్చారా? ఏంటిది మన చూసారా? అది సార్ మీరు ఉండగా సర్వే జరుగుతుంది. చాలా బ్రాండ్ ఉన్నారు సార్, మీరు ఉండగా సర్వే జరుగుతుంది సార్. విజయ్ చాలా బ్రాండ్ చెప్తే వెళ్ళిపో. వీడియో రంగనాథ్ గారు వీడియో తీసి పంపించండి. హైదరాబాద్ కాదు సార్, ఇది సార్ అది ఇక్కడ ఉన్నారు, అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ. అది ఒకటి చూడండి, అవి ఎందుకు రానిస్తున్నారు లోపలికి? అటు బయటకు పంపించండి సార్, వచ్చే వాటిని ఫస్ట్ బయటకు పంపిండి. సర్వే అయితే జరగలేదు సార్. ఈ ప్లాట్ లో నువ్వు ఉండగా, నీ ప్లాట్ లో ఉండగా సర్వే చేస్తున్నట్టు అది ఆడపోవచ్చు. ఎప్పుడో సర్వే అయినట్టుగా కూడా ఫీల్ చేసేస్తారు. ఇందాక నుంచి నేను పట్టుకుంటున్నా, నా గేమ్ ఇది. కూర్చోవటం లెఫ్ట్ చేయటం నా గేమ్ ఇది. రాత్రి అప్పటికప్పుడు డాక్యుమెంట్లు మొత్తం ఇచ్చేసేద్దాము, చేసుకోండి. డాక్యుమెంట్లు మొత్తం ఒక్కోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు తిరిగి తిరిగి. అదిగా సార్ ఇండెక్స్ ఆర్డర్లో ఆర్డర్ తీసుకోవచ్చు. ఇండెక్స్ ఆర్డర్ తీసుకోవచ్చు సార్, కోర్టు నుంచి వచ్చింది. మీరు చెప్పేది చెప్తున్నారు కానీ అదే వీడియో తీస్తే తప్పేంటి?